ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కొంట గొల్లపల్లి రోడ్లో ఐఈడీ పేల్చారు. పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేసి కొత్త బేస్ క్యాంప్ సమీపంలో ఐఈడీ పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడి ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందారు. డీఎస్పీ సిఐలు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కొంట గొల్లిపల్లి రోడ్లో ఐఈడీ పేల్చారు. పోలీస్ వాహనాన్ని టార్గెట్ చేసి కొత్త బేస్ క్యాంప్ సమీపంలో ఐఈడీ పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. ఏఎస్పీ ఆకాష్ అలాగే డీఎస్పీ సిఐలు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రవికిరణ్. స్వప్నిక, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంట గొల్లపల్లి రోడ్లో ఐఈడీ పేలింది. ఈ ఐఈడీ పేలుడులో పోలీసుల వాహనం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. గతంలో కొంట అదనపు ఎస్పీగా ఉన్నటువంటి ఆకాష్ రావు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరియు మరో ఇద్దరు పోలీసు అధికారులు కూడా తీవ్రంగా గాయపడినారు. వారిని వెంటనే ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించారు. నూతన బేస్ క్యాంప్ సమీపంలోనే ఈ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ పేలుడులో ఏఎస్పీ రావు గుర్పించే తీవ్రంగా గాయపడి తర్వాత హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే చికిత్స అందుతుంది. మిగతా వారికి కూడా కొంత పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా కొంట పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్న టీఐ మరియు ఎస్డిఓ కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారికి చికిత్స అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కొంట పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున భద్రతా బలగాల గస్తీ కూడా కొనసాగుతుంది. ఏదైతే రేపటి నుంచి భారత బంద్కు పిలుపునిచ్చారో మావోయిస్టులు, ఈ మావోయిస్టులు పిలుపునిచ్చినటువంటి బంద్ పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల ఘటనలు లేకుండా చూసేందుకు గానీ కోసం వెళ్లినటువంటి పోలీసు వెహికల్ పై ఐఈడీ పేలడం జరిగింది. ఈ ఐఈడీ పేలులో సుక్మా కొంట డివిజన్ కి సంబంధించినటువంటి ఏఎస్పీ ఆకాష్ రావు అలాగే మిగతా అధికారులు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. పెట్రోలింగ్ విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఫ్రెషర్ ఐఈడీ పేలులో అక్కడ గాయపడ్డ వారికి అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా మావోయిస్టులు పోలీసులు లక్ష్యంగా చేసుకున్న ఐఈడీలు పెట్టిన ఘటనలో చాలా సంచలనంగా అయితే మారింది. రేపటి భారత బంద్కు సంబంధించి రేపటి నుంచి మావోయిస్టులు దేశవ్యాప్తంగా భారత బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా కూడా గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసు బలగాలు. ఈ ప్రాంతంలోనే బేస్ క్యాంపులు కూడా నూతనంగా కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అయితే రెచ్చిపోయారని చెప్పవచ్చు. మెరుగైన చికిత్స కోసం మిగతా అధికారులు కూడా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భద్రతా బలగాలు అయితే మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున ఏరియా అంతా కూడా అటవీ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టి గస్తీ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు.